దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ హైదరాబాద్ అగ్రపీఠం అలియాబాద్ పుణ్యక్షేత్రము నుండి ఈరోజు ఈ పండుగకు ప్రత్యక్ష ప్రసారానికి హృదయపూర్వక స్వాగతం, ఆహ్వానం. ఈ పండుగ ఇది 13వ వార్షికోత్సవం. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ వరప్రసాద మాత పుణ్యక్షేత్రము నుండి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని మీకు అందిస్తూ ఉన్నాము. ఈ మహోత్సవ సమిష్టి పూజను నిర్వహించుటకు ఏలూరు పీఠాధిపతులు మహాఘనత వహించిన జయరావు పొలిమేర తండ్రి గారు మన మధ్యకు వచ్చారు. గురువులతో సహా ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించవలసిందిగా, మరియ తల్లి యొక్క వేడుదలను ద్వారా దీవెనలను పొందవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమించబడిన క్రైస్తవ సహోదరి సహోదరులారా మరియు వరప్రసాద మాత భక్తులారా, మీకందరికీ వరప్రసాద మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వరప్రసాద మాత పుణ్యక్షేత్రాన్ని రెవరెండ్ ఫాదర్ జోస్ కైమ్లెట్, హెరల్డ్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మరియు సిస్టర్స్ ఆఫ్ గుడ్ న్యూస్ మరియు మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అనేటువంటి 3 సభలను నిర్మించిన తరువాత మరియ తల్లికి కృతజ్ఞతలు చెల్లించాలనేటువంటి భావనతో 2006వ సంవత్సరంలో హైదరాబాద్ అగ్రపీఠములో వరప్రసాద మాత పుణ్యక్షేత్రాన్ని నిర్మించి ఉన్నారు. చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేసి మా యొక్క మరియ తల్లి నుండి సకల మేలులు పొందుతున్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లించుతూ ఉన్నాము. ఈ యొక్క వరప్రసాద మాత పుణ్యక్షేత్రంలో సమిష్ట దివ్య బలిభూషను సమర్పించడానికి వచ్చేసినటువంటి రెవరెండ్ డాక్టర్ జయరావు పొలిమేర ఏలూరు పీఠాధిపతులకు ప్రత్యేకంగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి, సుపీరియర్ జనరల్ ఆఫ్ మిషనరీస్ ఆఫ్ కంపాషన్, అండ్ రెవరెండ్ ఫాదర్ మనోజ్ మాథ్యూ, ద అసిస్టెంట్ సుపీరియర్ జనరల్, ఇక్కడికి విచ్చేసినటువంటి గురువులకు, కన్యాస్త్రీలకు, ప్రతి ఒక్క విశ్వాసురాలకు వరప్రసాద మాత యొక్క పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క పండుగను నవంబర్ 11వ తారీఖు నుండి మరియు నవంబర్ 13వ తారీఖు వరకు, నిన్నటి రోజు వరకు నవదిన జపములు మరియు నవదిన పూజములు ముగించి ఉన్నవి. ఈరోజు చివరి రోజున సమిష్ట దివ్య బలి పూజ సమర్పించడానికి మన ఏలూరు పీఠాధిపతులు తండ్రిగాడు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ యొక్క దివ్యవాణి ఛానల్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరపున మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ నుండి అధిపతులైనటువంటి రెవరెండ్ ఫాదర్ బోబెన్ కొల్లపల్లి గారి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఒకసారి వరప్రసాద మాత పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కృపాయుగానికి కరుణామయుని ప్రాణారతి, క్షమాపీఠమునా చిందిన రుధిర మంగళహారతి, ఈ ప్రణవార్చన పవిత్ర రక్షణ బలియార్చన. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం, అమర ప్రేమ సందేశం, అమర ప్రేమ సందేశం, నిత్య శాంతి సందేశం, నిత్య శాంతి సందేశం, అమర ప్రేమ సంకేతం, నిత్య శాంతి సందేశం, దైవ
మనిషిగా మారే పరమ రహస్యం. దైవం మనిషిగా మారే పరమ రహస్యం. రక్షణ బలియాగం, మానవ రక్షణ బలియాగం. ఈ రక్షణ బలిహోమం, మానవ రక్షణ బలియాగం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా ఆనాడు చేసిన ఆబేలుని బలి కన్నా అబ్రహాము చేసిన ప్రియమగు బలి కన్నా మోషే చేసిన జీవన సమర్పణ కన్నా, మోషే చేసిన జీవన సమర్పణ కన్నా మించిన బలి ఇది తనయుని ప్రాణార్పణం. మించిన బలి ఇది తనయుని ప్రాణార్పణం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం జనస్వాగతం. సర్వలోక జనులారా కీర్తించగరారండి, సర్వలోక జనులారా కీర్తించగరారండి. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. విశ్వ సృష్టి వేదికపై విధాత చేసిన బలిదానం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన గురువులారా, కన్యాస్త్రీలారా, వరప్రసాద మాత భక్తులారా, యువతి యువకులారా, చిన్నబిడలారా, మీ అందరికీ వరప్రసాద మాత శుభాకాంక్షలను ఆశీస్సులను తెలియచేస్తున్నాను. ముఖ్యంగా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ అధినేత అయినటువంటి గౌరవనీయులు వెరీ రెవరెండ్ ఫాదర్ బోబన్ గారికి, సుపీరియర్ జనరల్ అయినటువంటి వారికి, మరియు ఫాదర్ మనోజ్ గారికి, ప్రొవిన్షియల్ సుపీరియర్స్కి, సభ సభ్యులకందరికీ కూడా పండుగ శుభములు తెలియజేస్తుండగా గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియజేస్తాం. మన ప్రియ విచారణ గురులు ఫాదర్ రమేష్ గారిని కూడా అభినందిస్తూ వారికి సహకరించినటువంటి సంఘ పెద్దల్ని, గ్రామ పెద్దల్ని కూడా అభినందిస్తూ గట్టిగా చప్పట్లు కొడదాం. చేతులు మోడ్చి, అందరూ చేతులు మోడ్చి తలలు వంచి, అమ్మా మీ ద్వారా మీ కుమార్ని చేరే అర్హతను మాకు అనుగ్రహించు తల్లి అంటూ వేడుకుంటూ పూజలో పాల్గొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు శాంతి మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. దైవ ప్రజలారా,
అలియాబాద్లో ఉన్నటువంటి వరప్రసాద మాత దగ్గరికి మీరందరూ రావటం దేవుడు ఆ మరియ తల్లి ద్వారా మీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప నమ్మకానికి, విశ్వాసానికి నేను ఎంతగానో సంతసిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. వరప్రసాద మాత పుణ్యక్షేత్రం ఏర్పడి 13 వసంతాలు కావస్తుంది. ఈ ప్రాంతం 13 సంవత్సరాల క్రితం ఎలా ఉందో అప్పుడు చూసిన వారికి బాగా తెలుసు. ఎక్కడైతే యేసు నామం కీర్తించబడుతుందో అక్కడ ఆత్మీయత, ఆరోగ్యం, సంపద, సంతోషం సమకూరుతూ ఉంటాయి. పౌలు గారు చాలా చక్కగా మాట్లాడతారు. మీ విశ్వాసం మిమ్మల్ని మోసపుచ్చదు, సిగ్గుపరచదు. ఆ తల్లి ద్వారా మీరు, మీ కుటుంబం మరింతగా దీవించబడాలని అర్థిస్తూ ప్రార్థించి పూజలో పాల్గొనే ముందు మరొక్కసారి అందరూ చేతులు మూడ్చి కళ్ళు మూసుకొని తళ్ళు వంచి, అయ్యా నేను పాపిని, మీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి పూజలో పాల్గొనే అర్హతను, అదృష్టాన్ని నాకు అనుగ్రహించంటూ ఆయన చెంతన క్షమను కోరుకుందాం. చేరితి ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. నిన్ను చూడాలని నీ దారికొచ్చిన జక్కయ్య ఇంటికి నీ వెళ్ళావే. యేసయ్యా నిన్ను నీ చేరాలని, యేసయ్యా నిన్ను నీ చేరాలని ఆశతో వచ్చితినయ్యా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనందరికి దయచూపి మన పాపములు మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. ప్రభుడవైనా ఓ సర్వేశ్వరా, దివినేలు పరలోక మహారాజా. మహాప్రభుడవైనా ఓ సర్వేశ్వరా, దివినేలు పరలోక మహారాజా. సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్ము పొగడుచున్నాము, మిమ్ము స్తుతించుచున్నాము, మిమ్మే ఆరాధించి కీర్తిస్తున్నాము. నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. నిత్యైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మన్నించే ప్రియ పుత్రుడా, లోక పాపములు మన్నించే ప్రియ పుత్రుడా, మాపై దయ చూపుమయ్యా, మా మనవాలించుమయ్యా, మాపై దయ చూపుమయ్యా, మా మనవాలించుమయ్యా. పాపములను పరిహరించు ప్రభువా, నీకే మహిమ మహిమ మహిమ, నీకే ఘనత ఘనత ఘనత. పితుకుడి ప్రక్కన కూర్చొని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. పితుకుడి ప్రక్కన కూర్చుని ఉన్న మా ప్రభువా, మాపై దయచూపుమయ సర్వేశ్వరా. ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు, ఏలయనా నీవు మాత్రమే మహోన్నతుడవు. మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని, మా యేసుక్రీస్తువా, పితయైన దేవుని మహిమలో ఆత్మతో నిరతముండు ప్రభువా. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, మీ వాక్కు పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భమున శరీరధారి అగునని దూత సందేశం ద్వారా వెల్లడింప చిత్తగించితిరి. ఆమె యథార్థముగా దేవమాత అని దృఢముగా విశ్వసించు మేము ప్రార్థిస్తున్నాం. మీ సమక్షమున ఆమె తన తరపున చేయు విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మీ సహాయమును మాకు అందించుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువు మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 13వ వచనం వరకు. ఆ కాలమున మీ జాతిని కాపాడు మహాదూత మిఖాయేలు ప్రత్యక్షమగును. అప్పుడు విపత్కాలము ప్రాప్తించును. జాతులు పుట్టినప్పటి నుండి అంతటా విపత్కాలం ఎన్నడూను సంభవించి ఉండలేదు. ఆ కాలము సమీపించినప్పుడు మీ జాతిలో దేవుని జీవగ్రంథమున తమ పేర్లు వ్రాయబడిన వారు జీవిత్తురు. అప్పటికి చనిపోయి మట్టిలో నిద్రించి వారిలో చాలామంది సజీవులగుదురు. వారిలో కొందరు నిత్య జీవమును బడేయుదురు, మరికొందరు శాశ్వత అవమానమునకు గురియగుదురు. జ్ఞానులైన నాయకులు ఆకాశము వలె వెలుగుదురు. పెక్కు మందికి ధర్మమును పాటించుట నేర్పిన వారు కలకాలము వరకును నక్షత్రముల వలె ప్రకాశింతురు. ఆ దేవదూత నాతో, దానియేలు, నీవు ఇప్పుడు ఈ గ్రంథమును మూసివేసి దానికి ముద్ర వేయుము. ఆ ముద్ర లోకాంతకాలం వరకు నుండును. ఈ కాలమున చాలామంది విషయంను అర్థం చేసుకొనగోరి వ్యర్థ ప్రయత్నము చేయుదురు. అంతటా నేను నది 2 ఓడల మీద 2 నరులు నిల్చుండి ఉండుట చూచితిని. వారిలో ఒకరు నారబట్టలు తాల్చి నది ఎగో భాగమున నిలిచియున్న దేవదూతను కాంచి, అయ్యా, ఈ అద్భుత సంఘటనములు ముగియుటకు ఇంకను ఎంతకాలము పట్టును అని అడిగాను. ఆ దేవదూత చేతులు ఆకాశము పైకెత్తి నేను వినిచుండగా నిత్యుడైన దేవుని పేరు మీదగా భాష చేసి ఇట్లనెను, ఇంకను 3.5 ఏండ్లు పట్టును. దేవుని ప్రజలను హింసించుట పూర్తయినప్పుడు ఈ కార్యములెల్లా ముగియను. నేను అతని పలుకులు వింటిని గాని వాని భావమును అర్థము చేసుకొనజాలనైతిని. కనుక అయ్యా, ఈ కార్యములు ఎట్లు ముగియును అని అతనిని అడిగితిని. అతడు నాతో, దానియేలు, నీవిక వెడలిపొమ్ము. అంతము వచ్చే వరకును ఈ పలుకులు రహస్యముగాను గోప్యముగాను ఉంచవలేను. చాలామంది ప్రజలు శుద్ధిని పొందుదురు. దుష్టులు ఈ సంగతులను అర్థం చేసుకొనక దుష్కార్యములు చేయుచునే ఉందరు. జ్ఞానులు మాత్రము ఈ విషయములను అర్థం చేసుకొందరు. ప్రతిదినము అర్పించు బలిని ఆపివేసిన నాటి నుండి, అనగా దేవాలయమున హేయమైన విగ్రహములను నెలకొల్పిన నాటి నుండి 1290 దినముల గడుచును 1335 దినములు గడుచు వరకును విశ్వాసపాత్రులుగా ఉండువారు ధన్యులు. దానియేలు, నీవు చివరి వరకును విశ్వాసపాత్రుడిగా ఉండుము. అటు పిమ్మట నీవు మరణింతువు. తదనంతరము మరలా లేచి లోకాంతకాలమున బహుమతి పొందుదువు అని చెప్పాను. ఇది ఏలిన వారి వాక్కు.
చేసేదను నీ కీర్తన పాడేదను ధ్యానము చేసేదను నీ కీర్తన పాడేదను వాక్యము నీవేగా భాషలు నీవేగా నాదము నీవేగా రాగము నీవేగా వాక్యము నీవేగా భాషలు నీవేగా నాదము నీవేగా రాగము నీవేగా జీవము నీవేగా సూక్తము నీవేగా సర్వము నీవేగా నా రాగము నీవేగా జీవము నీవేగా సూక్తము నీవేగా సర్వము నీవేగా ఆనది నీవేగా ధ్యానము చేసేదను నీ కీర్తన పాడేదను ధ్యానము చేసేదను నీ కీర్తన పాడేదను జాబిలి సూర్యుడు భూమి సముద్రాలు ప్రాణ సమూహాలు మాటల జాటాలు జాబిలి సూర్యుడు భూమి సముద్రాలు ప్రాణి సమూహాలు మాటల జాటలు ధర్మపు శాస్త్రాలు మాకు జీవన సూత్రాలు ధర్మపు శాస్త్రాలు మాకు జీవన సూత్రాలు ఆచరణం ఆదరణం నీ శుభవాక్యాలు ధ్యానము చేసేదను నీ కీర్తన పాడేదను ధ్యానము చేసేదను నీ కీర్తన పాడేదను రెండవ పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 10వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 18వ వచనము. ప్రతి యూదయ యాజకుడును అనుదినమును అర్చన ఉనర్చుచు ఒకే రకము బలులని పదే పదే అర్పించుచుండును. కానీ ఆ బలులు ఏనాటికి పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు సర్వకాలమునకును సరియగు పాప పరిహారార్థమైన ఒకే ఒక బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉనర్చు వరకు ఆయన అచట వేచియుండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలిమూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణులుగా చేసెను. కనుక ఇవి క్షమింపబడినప్పుడు పాప పరిహారార్థమైన బలి ఇక అవసరము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సుధలు చెందించే ప్రభు క్రీస్తుని వాక్యము మాధుర్యమయ్యది ప్రభు యేసుని వాక్యము మదిని పులకించే సుధలు చిందించే ప్రభు క్రీస్తుని వాక్యము హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుండి 38వ వచనము వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థులకు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును. సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబేతమ్మను చూడుము. ఆమెకు వయస్సు మళ్ళినది కదా,
గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయనా దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతట మరియమ్మ ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనిను. అంతట దేవదూత వెళ్ళిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియ దైవ ప్రజలారా, ఈరోజు మరియా వరప్రసాదాల మాత అన్న నామకరణంతో మనమందరము పండుగని జరుపుకొనిచున్నాం. అయితే ఈ పండుగ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలంటే, ఉపదేశుల గ్రంథంలో చాలా చక్కగా మనకు తెలియచడం జరిగింది. నంబర్ 1, దేవాలయమునకు వెళ్ళునప్పుడు, మీరు మాట్లాడే వాళ్ళు కొద్దిగా పెద్దగా మాట్లాడండి, నాకు కూడా వినిపించాలి. ప్రైజ్ ద లార్డ్. మాట్లాడుతున్నారా? సెల్ ఫోన్ కట్టేయండి, ఖచ్చితంగా నన్నే చూడండి. ఇది లైవ్. దివ్యవాణి టీవీ వాళ్ళు చాలా చక్కగా వచ్చి మనకు లైవ్లో పెట్టారు, ఫాలో అవుదాం. ఉపదేశుల గ్రంథం 5వ అధ్యాయం, చక్కని మాటలు. మీరు ఆలయమునకు వెళ్ళునప్పుడు జాగ్రత్తగా మెలగవలెను. నంబర్ 1. నంబర్ 2, అక్కడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళాలి. అక్కడికి వెళ్ళువారు విధేయతతో వినుటకు వెళ్ళాలి, జాగ్రత్తగా ఉండాలి. కానీ సెల్ ఫోన్ అప్పుడే చూస్తున్నారు, కానీ తొందరపడి మాటలాడుచు మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించటం కాదు. మంచి చెడ్డలు తెలియని మూర్ఖుల వలె బలి అర్పించటకు కాదు. ఇది చాలా చక్కగా మనకు తెలియచేయడం జరిగింది నా ప్రియ దైవ ప్రజలారా. ఇక మానవుడికి కావలసిన ఏంటి? 3 ముఖ్యమైన విషయాలు. మానవుడికి కావాల్సినవి కూడా 3 ముఖ్యమైన విషయాలు. 1 భక్తి, 2 భుక్తి, 3 ముక్తి. భక్తి, భుక్తి, ముక్తి, ఈ 3 కావాలి. ఈ 3టికే యావత్ ప్రపంచం భూగోళము చుట్టూ, ఆకాశం చుట్టూ పరుగులెడుతూ ఉన్నది. ఈ పరుగులెడుతున్నటువంటి సమయంలో, ఆ బుక్ తీసుకురమ్మా, ఈ పరుగులెడుతున్న సమయంలో ఈజ్ గెట్ లాస్ట్ ఆర్ షీ ఆల్సో గెట్ లాస్ట్. ఎక్కువ ఒక చోట చిక్కిపోయి కింద పడిపోతున్నారు.
మరి ఇలా పడిపోతున్నటువంటి వ్యక్తులను లేవనెత్తాలంటే చేయవలసిన పని ఏంటిది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా వినయముతో విశ్వాసం కలిగి భక్తి కలిగి భగవంతుల్లో ముక్తి పొందుటకు ఇలాంటి పూజలు ప్రార్థనలు అనునిత్యము జరుగుతూ ఉండాలి. కానీ ఏమీ తెలియని మూర్ఖుల వల్ల మాత్రము ప్రవర్తించకూడదు. ఇది ఇంట్రడక్షన్ టు మై హామిలీ. ఇక మనము ప్రసంగంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఓ స్త్రీ గురించి మాట్లాడుతున్నాం. స్త్రీ అంటేనే నేటి సమాజంలో గౌరవం లేకుండా చూడబడుతున్నటువంటి ఆ స్త్రీ గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం. ద హోల్ వరల్డ్ ఈజ్ కన్ఫ్యూజ్డ్ ఇన్ పేయింగ్ అటెన్షన్ and recognizing the presence and the dignity and the nobility of a woman in the creation. What is the difference here? ఇలాంటి పరిస్థితుల్లో 2021వ సంవత్సరంలో మనమందరం ఇక్కడ సమావేశమై ఈ వరప్రసాదాల మాత అన్న నామకరణంతో ఇవ్వబడినటువంటి ఆ స్త్రీ గురించి మాట్లాడుకుందాం. Who is she? మీ అందరికి తెలుసు. ఆమె నజరేతు నగరంలో అన్నా జ్వాకీముల అందమైన పుత్రిక. నాన్న అప్పుడు ఏడవకరా, నా ప్రసంగం ఇప్పుడే మొదలైంది. ఆ అందమైన పుత్రిక ఆ అన్నా జ్వాకీముల గర్భఫలముగా లోక రక్షణ ప్రణాళికలో ఓ ప్రత్యేకత స్థానాన్ని సంతరించుకుంది. She's playing a great role in the salvific action in the salvation history. అందుకే మరియా అనగా ప్రియమైన, స్తుతియమైన, గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తించబడుతుంది. మరియా అనే పదానికి అర్థం ప్రియమైన, స్తుతియమైన, గౌరవ పాత్రురాళ్ళుగా, యజమానురాలుగా ఆమె గుర్తించబడింది. ఇన్ హీబ్రూ ద ఎక్స్ప్లెనేషన్ ఇస్ గివెన్. మరి అనే పదానికి సముద్రపు నక్షత్రం, స్టార్ ఆఫ్ ద సీ అని అర్థం. అదే సిరియా భాషలో నేను ముందు చెప్పిన రీతిగా యజమానురాలు అన్నాం. అంటే పుట్టుకకు పూర్వమే దేవుడు ఈ మరియా అనే స్త్రీకి ఒక మహోన్నతమైన స్థానాన్ని అనుగ్రహించాడు. ఆ స్థానములో అనుగ్రహించుకొని దూతను పంపుతాడు ఆయన దగ్గరికి. ఆ దూత ఇచ్చే సందేశం అనుగ్రహ పరిపూర్ణురాలా. గెస్ వాట్? నీవు ధన్యురాలవు. అనుగ్రహాలకే పరిపూర్ణమైనటువంటి ఓ మరియా, నీవు ధన్యురాలవు. అందుకే ఆలయానికి వెళ్ళినప్పుడు వినుటకు వెళ్ళాలా, వినయముతో ఆ వాక్కును వినటకు వెళ్ళాలా. అందుకే ఆ మరియా విన్నది, వాక్కును కన్నది, యావత్ ప్రపంచ కన్నీటిని తుడిచివేసింది. ఒక్కసారి గట్టిగా మరి తల్లి గట్టిగా చప్పలు కొట్టండి. ఈ మరియా ఎన్నో నామకరణలకి ప్రతీకగా నిలబడుతుంది. వెలంగని మాత, ఫాతిమా మాత, ఏలూరులో ఉన్నటువంటి నిర్మలగిరి మాత, ఏలూరులో ఉన్నటువంటి గోదావరి మాత, గుణదల మాత, ఫాతిమా మాత, లూర్దు మాత. చివరికి ఎక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అలియాబాదులో ఓ కుగ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో ఆ తల్లి వరప్రసాదాల మాతగా దీవించబడుతుంది, కొనియాడబడుతుంది, గుర్తించబడుతుంది, గౌరవపడుతుంది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలా? తల్లిలా మనము ప్రవర్తించాలా. యోహాను రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 24వ వచనంలో
దేవుని వాక్కును ఆలకించి పాటించువాడు నా యందును నేను వాడి యందునుంటా. వాక్కును ఏం చేయాలంట? ఆలకించాలా, పాటించాలా. ఆలకించకుండా పాటించకుండా నువ్వు వినటానికి వచ్చినప్పుడు ఇట్ డజంట్ సింక్, అది నీలో నాటుకొని పోలేదు, అందుకే ప్రతిఫలం ఉండలేకపోతుంది. ఈ ప్రతిఫలము రావాలంటే మనం విని ఉన్నాం, లూకా శుభవార్తలో జకరియా ఎలిజబెత్ యొక్క జీవన విధానాన్ని మనం గమనిస్తే నా ప్రియ దేవుని బిడ్డలారా చాలా బాధగా ఉంటుంది నాకు. ఎందుకు? వాగ్దానము చేసిన ప్రకారంగా 2వ అధ్యాయం లూకా శుభవార్త 26వ వచనంలో, క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసింది. పవిత్రాత్మ ప్రేరణచే అతడు అప్పుడు దేవాలయంకు వచ్చి తల్లిదండ్రులకు ఆచార విధులు నిర్వహిస్తున్నకు బాలయేసును లోనికి తీసుకుని వచ్చారు. అగో ఆ చరిత్రాత్మకమైనటువంటి సంఘటన జరగటానికి పవిత్రమైనటువంటి వ్యక్తి జన్మించాలి కనుక ఇదిగో ఈ అనుగ్రహాలకి పరిపూర్ణురానటువంటి మరియా ఓ సాధనముగా, ఓ శక్తిగా, ఓ ప్రయోజకురాలుగా తన గర్భ త్యాగమయిగా మారిపోయింది. త్యాగమయి మరియా. అలా వరప్రసాదం మనకు అందిస్తుంది. గర్భాన్ని త్యాగం చేయటం అంటే జీవితాన్ని త్యాగం చేయడం. అది ఎవరికి సాధ్యమవుతుంది? మగమహారాజులారా, మీకు సాధ్యం కాదు. స్త్రీ అంటేనే తల్లి. ఆ స్త్రీమూర్తికి మాత్రమే ఆ దేవుడు చక్కగా ఈ వరాన్ని అనుగ్రహించాడు. అందుకే ఆ ఒక్క స్త్రీ తన గర్భాన్ని త్యాగం చేసి లోక కళ్యాణం కోసం లోకం యొక్క కన్నీళ్ళని తన ఉదరంలో నింపుకున్నది. అందుకే వరాల్ని ప్రసాదించే మాతగా మన అలియాబాద్లో ఆ తల్లి గౌరవించబడుతుంది, కొనియాడబడుతుంది. అయితే ఇక్కడ కూడా మనం మెలకువ చూడాలా. ఎజెకియల్ గ్రంథం 44వ అధ్యాయం 2వ వచనంలో చాలా చక్కగా తెలియజేయబడినది. ఈ ఆలయ ముఖ ద్వారము మూసివేయబడింది. ఈ ఆలయ ముఖద్వారము మూసివేయబడింది. ఈ ఆలయము ద్వారము గుండా ఎవ్వడు నడవకూడదు. ఎందుకనగా ఈ ఆలయ ద్వారమున నీ దేవుణ్ణైనా నేను నడిచాను కనుక మరి ఎవరు నడవకూడదు. ఇక సదా ఈ ద్వారము మూసివేయబడి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలానే మరియా గర్భము కూడా క్రీస్తు జననం ద్వారా మూసివేయబడింది. అలా మూయబడినటువంటి ఆ గర్భ త్యాగమయ్యి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ స్పందించే స్వతహా సిద్ధముగా ఆ తల్లి ఆ గొప్ప వరాన్ని పొందింది. మీ తెలంగాణ రాష్ట్రంలో డోర్నకల్లో నేను పనిచేశాను. డోర్నకల్లో పనిచేసినప్పుడు 13 సంవత్సరాల నుండి సంతానము లేక సతమతమవుతున్నటువంటి పరిస్థితి అది. అక్కడికి ఓ స్త్రీ వచ్చింది భర్తతో, అయ్యా ఏంటి మా పరిస్థితి, చాలా అవమానంగా ఉంది, సమాజంలో తిరగాలంటే ఫుల్ శాలరీ మా ఇద్దరికి, ఎందుకు ఈ శాలరీ, చాలా బాధగా ఉంది, ఎందుకు మాకు ఈ శాలరీ, ఏంటి నాన్న నీ బాధ ఏంట్రా, నాకు సంతానం లేదండి. నన్నేం చేయమంటావు తల్లి, వెళ్ళు, అక్కడ ఆ వరాలు ప్రసాదించే వరప్రసాదయిని అక్కడ ఉంది. జెంట్లమెన్, షీఈస్ దేర్, a lady of grace is there waiting for you. Go there, kneel down, stretch out your heart, ask her. అడిగిన వారానికే సంతాన ప్రాప్తి సంతరించింది ఆ జంటకి. ఆ తర్వాత 5 అన్నారు. ప్రైజ్ ద లార్డ్.
గట్టిగా చప్పలు కొట్టి తల్లి ఎలా ప్రవర్తిస్తుందో. అంటే ఇది నా మాట కాదు, నీ మాట కాదు. భక్తి కలిగి దేవునితో నీవు పోట్లాడాలి. పట్టుదల కలిగి ప్రార్థనలో దేవునితో మమేకం కావాలి. జాగరూకత కలిగి దేవునితో మమేకం కావాలి. ఆ తర్వాత ఈ తల్లి నిదానంగా స్పందిస్తూ ఆ స్పందనలో నీకు సంతోషాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, సంతాన ప్రాప్తిని ప్రసాదిస్తూ వరాల మాతగా, వరప్రసాద మాతగా, అందరి అవసరాల నిమిత్తం అనుక్షణం క్షణక్షణం ప్రార్థిస్తున్న మరియగా తల్లి నిలుస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, యు మస్ట్ నో ఆల్ దీస్ థింగ్స్. డోంట్ సింప్లీ రన్ టు ద చర్చ్ without having a conscious, convinced conscience. You should have a conviction in your conscience. I know my God will hear my prayer. I know my mom will intercede for me in time of trials and the tribulations, humiliations and hardships. ఈ నమ్మకము లేకుండా నువ్వు ఏం చేసినా ఎక్కడిసిన గొంగలు అక్కడే, ఫలితం రాదు నా ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే దేవుని యందు చాలా చక్కగా భక్తిమయ జీవనాన్ని పెంచుకోవాలా, ఆ జీవనాన్ని పెంచుకోవాలా, ఆ జీవనాన్ని పంచుకోవాలా. వన్స్ యూ డూ దట్ కైండ్ ఆఫ్ థింగ్, రెసిప్రోకల్, then you will be recognized as a wonderful witnesses of that Christ. క్రీస్తుకు సాక్షిగా నీవు నిలబడతావు. ఆ అందమైన లేడీ 2వ పాఠం చదివింది. ఆయన ఒక్క బలి ద్వారానే, ఆయన రక్త ప్రోక్షణ ద్వారానే యావత్ ప్రపంచానికి ముక్తి, విముక్తి కలిగింది నా ప్రియ దైవ ప్రజలారా. అయితే ఇక్కడ మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఇన్ 15th century, 15వ శతాబ్దములో సియాన్నా బెర్నదీన్ మరియను గూర్చి చెప్తూ అన్ని వరప్రసాదాలు తండ్రి దేవుని నుండి క్రీస్తుకు, క్రీస్తు నుండి మరియకు, మరియ నుండి శ్రీ సభకు వస్తుంటాయంట. సో వాట్ ఎ లింక్. ద గ్రేసెస్ అండ్ ద ఫేవర్స్ ఫ్లో ఫ్రమ్ ద ఫాదర్ టు ద సన్, అండ్ త్రూ ద సన్ టు అవర్ లేడీ ఆఫ్ గ్రేస్, ఫ్రమ్ అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ టు ద చర్చ్, టు ద యూనివర్సల్ చర్చ్. సో ఇలా ఈ తల్లి ఒక వరాలు మనకు వస్తూ ఉంటాయి. కనుక మనం ఏం చేయాలంటే హృదయాన్ని తెరవాల. యు మస్ట్ హ్యావ్ ఎ ప్యూర్, స్వచ్ఛమైన హృదయముతో ఆ తల్లి చెంతన చేరి కొమ్మని యొక్క దేవుళ్ళకై అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి దీవించబడుతుంది, గౌరవించబడుతుంది, గుర్తించబడుతుంది, లేవనెత్తబడుతుంది, ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. వాట్ ఏ వండర్ఫుల్ కనెక్టివిటీ. ఇలాంటి యొక్క వ్యక్తిత్వ వికాసం క్రీస్తులో పండాలి. తల్లి ద్వారా ఇతరులకు సాక్షిగా మనం నిలవాలి. నా ప్రియ దైవ ప్రజలారా, 12వ శతాబ్ద భక్తుడు క్లేరో బెర్నార్డ్ ఆమెను ఓ చక్కని వరప్రసాదాల కాలువగా, ఎ కెనాల్. మా వెస్ట్ గోదావరిలో అన్ని కాలువలు ఎక్కడ చూసినా కూడా. సో షీ ఈజ్ ది వే ఫర్ ద గ్రేసెస్ అండ్ ద ఫేవర్స్. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తల్లిలో మీ బ్రతుకులు పండాలన్నా, మీరు ఆదర్శంగా జీవించాలన్నా, ఆత్మీయ దేవుని యొక్క అనుగ్రహాలకి మీరు కూడా దగ్గర కావాలన్నా ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. లాస్ట్ వర్డ్ Paul's letter to the Colossians chapter 4 verse 2. ప్రార్థన, ప్రార్థన పట్టుదలతో చేయండి. ప్రార్థన జాగరూకత కలిగి చేయండి. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి, తళ్ళు వంచండి, ప్రార్థన మొక్కండి. ఒక్క క్షణము
నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా, నీ సన్నిధియే కదా నాకు పెన్నిది ప్రభువా, నాకు పెన్నిది ప్రభువా. అందరం నిల్చండి. క్రీస్తులో మనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ విశ్వాసంగా చెప్పుకుందాం. విశ్వాసంగ్రహము. భూలోకంలో సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని సృష్టించినాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సియు పిలాతుల అధికారముకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునికి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించిన వాళ్లకు చనిపోయిన వాళ్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల వారుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. మీరందరూ కూర్చోండమ్మా. ఇప్పుడు మన బిడ్డలు దివ్య ప్రసాదం మరియు భద్రమణ అభ్యంగం అనే దివ్య సంస్కరణ పొందబోతున్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ కమ్ ఓవర్ హియర్. బాయ్స్ కమ్ ఓవర్ హియర్. గర్ల్స్ దివ్య ప్రసాదం మరియు భద్రమణ పొందబోతున్నారు. వీళ్ళు పైకి రండి నాన్న, ఏం కాదులే. ఒకసారి మీ మొహాలను వాళ్ళకి చూపించండి నాన్న. ఫేస్ టువర్డ్స్ దెమ్. అందరూ పైకి వచ్చినాక, అందరూ వచ్చినాక, పైకి వచ్చిన తర్వాత కమ్ కమ్ ఫాస్ట్. ఫాస్ట్ అంటే స్పీడ్ అని అర్థం. ముసలు లెక్క నడుస్తున్నారు. మీరు చూస్తుంటే నాకు సరే గట్టిగా చప్పట్లు కొట్టండి వీళ్ళకి, పిల్లలకి. గుడ్. యాజ్ టు మూవ్ దట్ సైడ్. యూ టర్న్ దిస్ సైడ్ నౌ. యూ టర్న్ దిస్ సైడ్. నాకెళ్ళి చూడండి. అది అటు జరగండి. మీరు అటు జరగండి. ఇంకా అటు జరగండి రా. అన్నీ నేర్చుకున్నారా బాగా మీరు? ఓకే. ఆన్సర్ చేయగలుగుతారా? నేను ప్రశ్న అడగగానే సమాధానం ఎస్ ఆర్ నో అని ఒకేసారి రావాలా. సర్వేశ్వరుని ఆజ్ఞలు 14. హౌ మెనీ దెన్? హౌ మెనీ దే ఆర్? 12. 10. కంగ్రాచులేషన్స్. ఇంకో ప్రశ్న. తిరుసభ కట్టడలు 10. 6వ కట్టడ విచారణ గురువుకి సహాయము చేయకుండా ఉందుగాక. కరెక్ట్. అంటే ఏం చేయాలి? మీరు ఏం సహాయం చేస్తారు విచారణ గురుకి? విచారణ గురుకి మీరు ఏం సహాయం చేస్తారు? చికెన్ కర్రీ, ఆల్టరేషనా? వాట్ డు యూ డూ? Altar decoration. Oh, you want to do the altar decoration. That way you will help. The next. Church decoration. Oh, not bad. Then only decoration, na? Cleaning church. Then listening to the words of the parish priest. Very nice. Then first thing is you must cultivate the culture of coming to the church. Morning for mass, evening for rosary. Second one, you must read the word of God during the mass time. You conduct the morning prayer, recite the rosary. That way you could help the parish priest much better. Okay na? Okay. Divya saprasadam anaga emi? అనుమానం అయితే లేదు కదా? ఉందా అనుమానం? భద్రమైన అభ్యంగనం అనగా ఏమి? నీకుందా అనుమానము? ఉందా అనుమానం? డౌట్ ఉందా? మరి అనుమానం ఉందంటే ఎస్ అంటావేంట్రా?
Okay, now fold your hands. I'm going to pray for you. Congratulations, you have answered correctly. Before that, everybody should answer for me. అందరూ సమాధానం చెప్పండి. మీరు పిశాచిని విడిచిపెడుచున్నారా? దాని క్రియల్ని విడిచిపెడుచున్నారా? దాని ఆకర్షణలన్నిటిని విడిచిపెడుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నారా? అతని ఏకపుత్రుడు మన నాథుడైన యేసుక్రీస్తు కన్య మరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారి నుండి లేచి పిత కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసిస్తున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేం చేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగన దేవద్రవ్యానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ప్రభువును జీవన ప్రదాతయునగు పవిత్రాత్మను విశ్వసిస్తున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీర ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసిస్తున్నారా? క్రీస్తుని యందు ఇదియే మన విశ్వాసము, ఇదియే తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటయే మన గొప్పతనము. ఆమెన్. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. ప్రియ బిడ్డలారా, పితైన సర్వేశ్వరుడు తనచే ఎన్నుకొనబడిన బిడ్డలకు జ్ఞానస్నానం ద్వారా నిత్య జీవం గల నూతన జన్మను ప్రసాదించి ఉన్నారు. ఆ తండ్రి ఈ బిడ్డలపై పవిత్రాత్మను కృమ్మరించి క్రీస్తు పోలికగా ఆయన వారిని అభ్యంగనము చేయనట్లు పితైన సర్వేశ్వరుని ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి నీటి వలన పవిత్రాత్మ వలన ఈ మీ సేవకులను పాపం నుండి విముక్తి గావించి వారికి నూతన జీవనను ప్రసాదించరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉంటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దైవ భయం అనడు జ్ఞానవరమును దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నేను ప్రశ్న వేస్తాను మీకు ఆయిల్ ఇచ్చే ముందు. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు అంటే మీరు ఏమనాలి? ఆమెన్. ఏమనాలా? పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుడు. సమాధానం మీతో ఉండునుగాక అని బిషప్ గారు మీ చెంపను కొడతారు. మీరేం చేయాలా? మళ్ళీ బిషప్ను కొట్టాలా? జాగ్రత్త. గో నౌ, గో అండ్ స్టాండ్. వన్ బై వన్ యూ కెన్ కమ్. గాడ్ పేరెంట్స్ అండ్ పేరెంట్స్ బీ రెడీ ప్లీజ్. ఏం పేరు? జాయిస్ మేరీ. పవిత్రాత్మ వరముద్రను స్వీకరింపుము. ఆమేన్. ఆమేన్. సమాధానం మీతో ఉండునుగాక. ఆమేన్. మీ ఆత్మతో. నెక్స్ట్. అన్విత. పవిత్రాత్మ ముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. అనూష. పవిత్రాత్మ ముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. రీటా మెర్సీ. పవిత్రాత్మ ముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. డానీ. పవిత్రాత్మ ముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. నెక్స్ట్. ఏబిన్. పవిత్రాత్మ ముద్రను స్వీకరింపుము. సమాధానం మీతో ఉండునుగాక. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము.
మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. మా ఆత్మీయ కన్నులను తెరువుమయ్యా, నీ జ్ఞానము శక్తిని ఇవ్వుమయ్యా. ఆత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చిన ఆత్మదేవా, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్మల్నించుటకు, నీ వరములతో దీవించుటకు, నీ ఫలములతో మమ్మల్నించుటకు. దిగిరమ్ము, మాపై దిగిరమ్ము, దిగిరమ్ము, మాపై దిగిరమ్ము. పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము, పరిశుద్ధాత్మదేవా దిగిరమ్ము. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వరములతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలియాగా అర్పింతు ఈ కోవెలలో నా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వరములతో సమర్పింతు నా సర్వం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా.
కలశం పొంగి పొరలి తరియుతు నీదు సేవలో నా స్నేహార్పణగా అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం ఆత్మీయ వరములతో సమర్పింతునా సర్వం అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వము అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం ఆత్మీయ వరములతో సమర్పింతునా సర్వం దైవ ప్రజలారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లుగా ప్రార్థించండి. ఏలిన వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సతతిరి సభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించురుగాక. ఓ ప్రభువా, నిత్య కన్యక అయిన మరియమాత నుండి మహా అద్భుతముగా జన్మించిన రక్షకుని బలిలో మేమర్పించు ఈ అర్పణములను దయతో అంగీకరింపుము. ఈ బలి నిజమైన గొర్రె పిల్లయు మీ కుమారుడైన యేసుక్రీస్తు గతములో పితరులు అర్పించిన బలులన్నింటినీ పరిపూర్తి చేయుచున్నాడు. కావున మా అర్పణములు మీ దివ్య శక్తితో మా కొరకు రక్షణదాయక సంస్కారముగా మార్చునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుండురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడును ఎచోటను మేము మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. మీ వాక్కు చేత మానవుని సృష్టించితిరి, మీ నీతి ప్రకారము దండించితిరి. మీ దయ వలన క్రీస్తు ద్వారా రక్షించితిరి. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వనకుచున్నారు. పరమండలమందలి
బలవంతులును ఆనందపరవశులైన భక్తి జ్వాలకులును ఏకీభవించి ఉప్పొంగుచుమి స్తుతులను పాడుచున్నారు. వారెలతో మా స్వరములను ఏకము చేసి మిమ్ము దీనభావముతో స్తుతించుట ఎట్లనగా
పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువు అయిన యేసుక్రీస్తు వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తువా నీకే స్తుతి గౌరవం కలుగునుగాక. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తువా మీకే స్తుతి గౌరవం కలుగునుగాక. ఇది విశ్వాస లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షక మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను
అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేం చేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయ చూపుము. అతడు మమ్మ నీకు నిత్యార్పణముగా రూపొందించిన గాక. నీవు ఎన్నికున్న పుణ్యాత్మతోను ముఖ్యముగా పవిత్ర కన్య దేవమాదైన మరియమాతతోను పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపొస్తలుతోను వేద సాక్షులతోను సకల పునీతుల పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఎలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమందటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర నీ శ్రీ సభను నీ సేవకుడకు మా ఫ్రాన్సిస్ జగదవును, మా అంతోని అగ్ర పీఠాధిపతిని, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సమూహమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలగింపము. దయగల తండ్రి, నలుదశల చదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. అందరం నిలుచండి.
చేతులు పైకెత్తి ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థనను కలిసి భక్తితో చెప్తాము. రేజ్ యువర్ హ్యాండ్స్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. మీ దయానుగ్రహం వలన మీ పాప నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసము వీక్షిపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యను అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పాలించు ప్రభువా. ప్రభు శాంతి మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకొనుడు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము, దయచేయుము. దైవ ప్రజలారా, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు క్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆరోగ్యం స్వస్థత పొందుదును. క్రీస్తు రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అపరూపధరుడై. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా
రూపచరుడు మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తీరి రుచుల కన్నా స్వర్గ భోజమితడే, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. నీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. దోషములను పాపే గొర్రె పిల్ల ఇతడే, రొట్టె విందు పంచే రక్త మాంసమితడే. జయరావు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత వందనలు తెలియజేసుకుంటున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి తండ్రిగా అభినందిద్దాం. అదేవిధంగా మా మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ అధిపతులు రెవరెండ్ ఫాదర్ బోబన్ కొల్లపల్లిల్, నేను నిన్న రాత్రి కూడా చెప్పాను, గత బుధవారము నుండి మంగళవారం నుండి ఈ రోజు వరకు ప్రతి దాంట్లో నాకు ధైర్యం చెప్తూ, నన్ను ప్రోత్సహిస్తూ, నన్ను ముందుకు నడిపిస్తూ, ఈ పండుగ మనము చేద్దాం, అందరినీ పిలుద్దాం, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వు, మంచిగా చెయ్యి అని నాకు సపోర్ట్, భరోసా ఇచ్చినటువంటి మా యొక్క సభ అధిపతులు రెవరెండ్ ఫాదర్ బోబన్ గారు. మరి ఈ సమయంలో నేను చాలా సంతోషిస్తూ ఫాదర్ బోబన్ గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్ బోబన్. అదేవిధంగా ఈనాడు వచ్చినటువంటి మా 2 ప్రొవిన్షియల్స్, సెయింట్ జోసెఫ్ ప్రోవిన్స్ ఫాదర్ సిజు సేవియర్, సెయింట్ మేరీస్ ప్రోవిన్స్ ఫాదర్ జోజో, వీరు కూడా ఈరోజు మా ఈ యొక్క దివ్య పూజా బలిలో పాల్గొని మనందరి కోసం ప్రార్థన చేశారు. వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. అదేవిధంగా హైదరాబాద్ డైసిస్ నుంచి వచ్చినటువంటి గురువులు, సిస్టర్లు, అదేవిధంగా మా యొక్క మిషనరీస్ ఆఫ్ కంపాషన్ గురువులందరూ కూడా ఈరోజు వచ్చారు ఈ యొక్క పండుగకి. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి గురువులకి, సిస్టర్లకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్.
మరి నా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, పెద్దలకైతేనే, విచ్ఛన్న సభ్యులకు అందరికీ కూడా మరి ఒకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీకు అందరికీ కూడా వరప్రసాదమాత పండుగ శుభాకాంక్షలు. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ ఫీస్ట్ ఆఫ్ ఆ లేడీ ఆఫ్ గ్రేస్. చాలా సప్పగా ఉన్నాయి మీ చప్పట్లు. కొద్దిగా గట్టి కట్టుకోవడం మీరందరూ గట్టిగా, స్పీడ్గా. వెరీ గుడ్. ఈరోజు మేమందరం పెద్దలం ఉన్నప్పటికీ, మనమందరం ఉన్నప్పటికీ ఈ ప్లానింగ్ పండుగ జరపాలని చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియ విచారణ గురువులు ఫాదర్ రమేష్ గారికి, వారికి సహకరించినటువంటి గురువులకి మరియు సంఘ పెద్దలకి అభినందిస్తూ దీవిస్తూ కూడా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. అందరు లేచి నిలుచండి, ప్రార్థనలో పాల్గొందాం. చేతులు మోడ్చి భక్తితో చివరి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థించుదాము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మరియమాత సంస్మరణను మేము ఈరోజు స్మరించి ప్రార్థించిన సమయంలో ఇదే పూజలో భుజించిన ఈ దివ్యాహారం మీరు మాయడల సదా కనపరచు కనికరమునకు చిహ్నముగా ఉన్నది. విశ్వాసముతో మీ కుమారుని తల్లిని గౌరవించు మాకు అతని మనుషోతారమును రక్షణదాయకము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి కాపాడుదురుగాక. సంతోషంతో వెళ్ళి క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రసాద మాత మా వరాల తల్లి, వరముల సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరముల సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గము వై ద్వారము నీవే, రక్షకునే ప్రియమాతవు నీవే నీవే. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరముల సగిమమ్ము నీ దరికి చేర్చుమమ్మా. వరప్రసాద మాత మా వరాల తల్లి, వరముల సగిమమ్ము
నీ దరికి చేర్చుమమ్మా. రక్షణ మార్గము ద్వారము నీవే, రక్షకులే ప్రియమాతవు నీవే నీవే. రక్షణ మార్గముకే ద్వారము నీవే, రక్షకుని ప్రియమాతవు నీవే నీవే. అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత, అమ్మా వరప్రసాద మాత, అమ్మా మా వరాల మాత. వరప్రసాద మాత, మా వరాల తల్లి, వరముల సగిమమ్మా, నీ దరికి చేర్చుమమ్మా. దయచేసి గమనించండి, ఈ సమయంలో మిషనరీస్ ఆఫ్ కంపాషన్ సభ అధిపతులు ఫాదర్ బోబన్ గారు, మనోజ్ గారు బిషప్ గారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించుదాం. భోజనం అందరికి ఏర్పాటు చేయబడింది.